నమస్కారం వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వలన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్ హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. తదుపరి వివిధ శాఖల్లో ప్రతిభ కనపరిచిన అధికారులకు సేవ పురస్కారం అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని, జిల్లా అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారని రవికుమార్ చెప్పారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రజలు సమస్యల మీద కలెక్టర్ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని మంత్రి పేర్కొన్నారు. స్పిరిట్ కమాండర్ గా నాయకత్వం వహిస్తున్నది ఎస్ చంద్రమోహన్ గారు. అలాగే అనేక పెరేడ్స్ కు పెరేడ్ కమాండర్ గా నాయకత్వం వహించున్నారు. ఈనాటి ఈ కవాతుకు సెకండ్ నిర్విరామంగా కృషి చేస్తున్నారు మన బాపట్ల జిల్లా పోలీసులు. 2022లో మర్డర్ జరిగాయి, 4 కేసులు జరిగాయి. మన మాజీ సహోదరులు రూపాయి మనకి అందించడం అత్యంత గొప్పదైన విషయం. పర్యావరణ పరిరక్షణలో ఇది ఒక గొప్ప ముందడుగుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, స్వతంత్రం సాధించుకుని 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా, ప్రజాప్రతినిధులకి, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, పాత్రికేయులకు, మహిళలకు, యువతీ యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలి మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం. 29 మంది విద్యార్థులకు ప్రవేశించడం కలిగినది. మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లానందు మొత్తం జనాభా 15,78,015 మంది ఉంటే ముస్లింల జనాభా 1,06,395 మంది, క్రైస్తవ జనాభా 24,451 మంది, సిక్కు జనాభా 111 మంది, బౌద్ధుల జనాభా 42 మంది, జైనుల జనాభా 74 మంది, మొత్తం మైనార్టీ జనాభా 1,31,073 మంది. మొత్తం జనాభా నందు మైనార్టీల జనాభా 88.31% ఉన్నది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు వారి విద్యా వసతి కొరకు వివిధ పథకాలతో అమలు చేయబడుతున్నది. ట్రంక్ పెట్టెలు, గ్లాసులు సరఫరా చేయడమైనది. పాఠశాల వసతి లేని గిరిజన కాలనీలో 5 ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో 103 మంది గిరిజన విద్యార్థులకు విద్యా బోధన కల్పించడమైనది. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లాలోని వెనకబడిన తరగతుల సంక్షేమ. అద్దంకిపట్నంలోని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అద్దంకి కోర్టు ఆవరణంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగలక్ష్మి గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దేవసేన, అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ ఎస్తేరమ్మ, కమిషనర్ సత్యనారాయణ కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పట్నంలోని ప్రభుత్వ బాలికల బాలుర పాఠశాలలో కాకనిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్, బొమ్మనంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా
ప్రజాప్రతినిధులు ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవం గురించి వక్తులు ప్రసంగించారు. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. మన అద్దంకి తహసీల్దార్ వారి కార్యాలయంలో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఎందరో మహానుభావులు గొప్పవాళ్ళు త్యాగం చేసి స్వాతంత్ర పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించి జైలుకి వెళ్ళి నానా కష్టాలు పడి వాళ్ళు కష్టం వల్ల ఈ రోజున మనం స్వాతంత్రం పొందగలిగాం. ఆ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం కాకుండా మనతో పాటు మన తోటి వారికి కూడా ఆ స్వాతంత్ర ఫలాలు అందేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ కొంచెం కిందకి లాగండి సార్ మాస్టర్, దీన్ని కిందకి లాగండి, పైకి వెళ్ళిపోయింది. రైట్. మనం ఈరోజు స్వతంత్రం చేసుకుంటున్నామంటే ఎంత గర్వంగా ఆ రోజు మహనీయుల ప్రాణత్యాగానే చెప్పుకోవచ్చు. నెహ్రూ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అలాగే మహాత్మా జాతిపితారని చెప్పి మంచి ఈ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు. అలాంటి మహనీయులను కలుసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఆ మహనీయులకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జరుపుకున్న ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహనీయుల యొక్క ప్రాణత్యాగము, వారి యొక్క కృషి వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మన హక్కులను మనం వినియోగించుకుంటూ జీవిస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క ఫలితాలు మనం అనుభవిస్తున్నామంటే వాళ్ళని మనం ఈరోజు కంపల్సరీ గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలమే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం యొక్క
వేడుకలేవు. ఎందుకంటే ఆనాడు ఎందరో మహనీయుల్లో కొంతమంది మన పేర్లు గుర్తు చేసుకున్నట్లయితే భగత్ సింగ్ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, రాణి లక్ష్మీబాయి కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, ఎవరేమైనా వారి యొక్క ఎటువంటి మన భారతదేశానికి బానిసత్వం నుంచి విడుదల కావాలి, వారి యొక్క కాన్సెప్ట్ అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ నుండి మనం విడుదల పొందాలి. స్వతంత్ర దినోత్సవం అంటే ముఖ్య ఉద్దేశం అది. ఫస్ట్ మనకి 1857లో ఫస్ట్ మనకి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అది కిట్యూనిటీ వరకు వెళ్ళింది. తద్వారా 1947 ఆగస్టు 15 మనకి సంపూర్ణ స్వతంత్రం వచ్చింది. ఉపయోగించుకుంటున్నాం, ఏ రకంగా ముందుకు పోతున్నాం. భవిష్యత్తు యొక్క భారతదేశం యొక్క పౌరుల మీద ఆధారపడి ఉంది. అంటే పౌరుల యొక్క ఆదేశాలు మనం ఎలాగా వాళ్ళు నిర్దేశాలుగా ముందుకు వెళ్తున్నారు, భారతదేశాన్ని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, స్వతంత్రం వచ్చింది దాన్ని ఎలా వినియోగించుకోవాలి, తద్వారా మనం ఎలాగ మనుగడ జీవించాలి. స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన బయటికి తిరగడానికి లేదు. దానికి కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాని ఒక చట్టం ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది. దాని ప్రకారంగా జీవించాలి. తోటి వారిని ఎలాగ మనం ప్రేమించాలి, మనం ప్రతి చేసుకుంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు. పరిస్థితుల్లో పూర్తిగా ఈ దేశం మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో మన జాతీయ నాయకులైనటువంటి ఎందరో ఝాన్సీ 1857 సిపాయిల తిరుగుబాటు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి 1947 చివరి పోరాటం వరకు అసూలు బాసినటువంటి ఎందరో మహానుభావులు, మహానాయకులు, జాతీయ నాయకులందరినీ కూడా ఈ రోజు మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని ఈ యొక్క బాలికలకి మనం ఇప్పటి నుంచే ఆ స్ఫూర్తిని మనం తెలియజేసినట్లయితే భవిష్యత్తులో ఈ దేశానికి అవసరమైనటువంటి యువతి యువకులుగా పిల్లలు తయారవుతారనేటటువంటి దానికి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పాపలారా, ఒకటి మేము కూడా 1980 నుంచి 85 దాకా ఇక్కడ 10 చదువుకున్నాం. మేము చదువుకునేటప్పుడు కో ఎడ్యుకేషన్, ఆడపిల్లలు మగపిల్లకాయలు అందరం కలిసి చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత అక్కడ బాలుర పాఠశాల, ఇక్కడ బాలికల పాఠశాలగా ఏర్పడింది. మీరు మన జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని, వారి యొక్క వీర గాథల్ని, వారి యొక్క చరిత్రని మననం చేసుకుంటూ భవిష్యత్తులో మీరు ఏ విధంగా ఉన్నత స్థానానికి ఎదగాలనేటటువంటి దాని గురించి. భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఎందరో మహానుభావులు కీలక పాత్ర పోషించి గాంధీజీ దగ్గర నుంచి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం తీసుకుని వచ్చారని అద్దంకి సిఐ కృష్ణయ్య అన్నారు. అద్దంకి పోలీస్ స్టేషన్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా సిఐ కృష్ణయ్య హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకిలో ఉన్న ప్రజలందరికీ పోలీసు శాఖ తరఫున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని, మన దేశం మనకు కావాలని పోరాటం చేసి మరి స్వాతంత్రం తీసుకొని వచ్చారని, వారి త్యాగ ఫలితాల వలనే నేడు ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో నడవాలని సిఐ కృష్ణయ్య చెప్పారు. పోలీసు సిబ్బంది కూడా వారి విధులు చక్కగా నిర్వహిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అండగా ఉండాలని సిఐ కృష్ణయ్య తెలియజేశారు. దీని వెనకాల మన పెద్దలు, గౌరవనీయులు, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి, ఆస్తులు త్యాగాలు చేసి మనకు ఒక స్వతంత్రం, మన దేశం కూడా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నది. ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు, ఎంతో అవమానాలకు గురి చేసేవాళ్ళు. వాళ్ళ దేశం మన దేశంకి వచ్చి పెత్తనం చెల్లించి మన సంపదను మొత్తం తీసుకెళ్తుంటే మనలో చాలా వరకు డెవలప్మెంట్ లేదు, మనకు గుర్తింపు లేదు. మన దేశం మనకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో చాలామంది, ఒకరు కాదు, గాంధీ దగ్గర నుంచి గాంధీ కంటే ముందు చాలా వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే కొంతమంది వాళ్ళ జీవితాలు, ఆస్తులు కూడా నాశనం చేసుకొని పోరాడి మనం 1947 రాత్రి
సమయంలో మనకు ఈ స్వాతంత్రాన్ని ఆగస్టు 15వ తారీఖున ఈ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకు స్వచ్ఛందంగా వదిలి వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి మహనీయులందరికీ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూరాలని, అలాగే వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మనం ఏదైనా సరే ఈ స్ఫూర్తి హింసకు పోకుండా అహింస ద్వారానే మనం చాలా వరకు మన ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం సాధించుకోగలిగాము. అది ఒక ఈరోజు యూత్ అది ఒక స్ఫూర్తిగా మనం భావించి మనం భవిష్యత్తులో కూడా మన లైఫ్ స్టైల్ కానీ, మన చదువులు కానీ, మన ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా చక్కగా మంచిగా ఉండాలని, మంచి పిల్లలు మీరు భవిష్యత్తు మీదే, మీరు మంచి ఉద్యోగాలు సంపాదించి రేపటి తరానికి భావి తరాలకి గతంలో జరిగిన హిస్టరీ మనకేం జరిగింది, ఎలా జరిగింది, మనం ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్కి వచ్చాం, ఈరోజు మన భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని భవిష్యత్తులో మీరు కూడా దేశానికి సేవ చేయాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటాం. అలాగే మా స్టాఫ్ కూడా మీరు కూడా మంచిగా ఉద్యోగాలు చేసి మీరు మీ ఫ్యామిలీ పిల్లలు మంచి ఉన్నతమైన పొజిషన్ తీసుకెళ్లాలని, దాని దిశగా మీరు ఉద్యోగం చేస్తూ అలాగే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని కూడా చూసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అద్దంకిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు గురువారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ వెంకట మురళి కలిసి పురస్కారాలు అందజేశారు. ఉత్తమ సేవా పురస్కారం క్రింద అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఏఈ మరియా దాసు, సిఐ కృష్ణయ్య, ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న శంకర్కు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు వారిని అభినందించారు. అద్దంకిపట్నంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. భవానీ సెంటర్లో పార్టీ నాయకులు అందరూ కలిసి జాతీయ జెండాను ఏర్పాటు చేసుకుని ఎగురవేశారు. ఉండవల్లి కృష్ణారావు, శ్రీరామ్, బంగారు బాబు తదితరులు కలిసి స్వాతంత్ర దినోత్సవం గురించి ప్రసంగించారు. అదేవిధంగా సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. ప్రిన్సిపల్ మోహన్ రావు జాతీయ జెండాను ఎగురవేసి మహానుభావులకు నివాళులు అర్పించారు. అద్దంకిపట్నంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఆర్య వైశ్యుల సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా జాతీయ జెండా ఎగురవేసి గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈరోజు మన దేశవ్యాప్తంగా మన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తూ మన ఈ జాతీయ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకత కనిపించింది ఏంటంటే, ఒకప్పుడు 2014 కంటే ముందు కాశ్మీర్లో జాతీయ పతాకం ఎగిరేది కాదు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడున్న ప్రభుత్వం కూడా అటువంటి జిహాదీ శక్తులకి సహకరిస్తుంది. మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి పల్లెల్లో మనకి కాశ్మీర్ లాల్ చౌక్ లో కూడా
జాతీయ జెండా ఎగరేసుకుంటున్నాం. నిజంగా సంపూర్ణ స్వాతంత్రం ఇది. కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించినట్టు నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎప్పటిలాగే మన భవానీ సెంటర్లో ఉండవల్లి కృష్ణారావు గారి చొరవతో మన సగర్వంగా అద్దంకి నడిబొట్లు మన జెండా ఎగరేసుకుంటున్నాం. కాబట్టి అవకాశం ఇచ్చినట్టు ఉండవల్లి కృష్ణారావు గారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆమె కథన రంగంలో దూకి తన ప్రాణాన్ని వాళ్ళకి నేను బలవటం ఎందుకని ఆమె ఆత్మాహుతి చేసుకొని దేశాన్ని కాపాడింది. అదేవిధంగా గాంధీ గారి గురించి దాసి గారు ఎత్తారు. చాలామంది స్వాతంత్ర పోరాటం మనకి ఎప్పుడో వచ్చుండేది, గాంధీ అహింస వల్లనే మనకు లేట్ అయింది. లేకపోతే గాంధీ, నేను ఇందాకనే చెప్పా, మన సహనం మంచితనం, అది చేతగానితనం కాదు. ఒకటే సహనంగా ఉన్నారంటే మంచితనమే. ఆయన మంచితనము, ఆయన సహనము చర్చలు జరిపే విధంగా బ్రిటిషర్స్తో అందరూ ఉగ్రవాదులు, అందరూ తీవ్రవాదులైతే ఏమవుతాం? అతను కాలుస్తాడు, మనం కాలుస్తాం, అతను కాలుస్తాడు, మనం కాలుస్తాం. దీనికి అంతం లేదు. స్వాతంత్ర్య పోరాటంలో తీవ్రవాదులు చాలా చేశారు, ఆత్మాహుతి చేసుకున్నారు. భగత్ సింగ్ కానీ, ఆజాద్ కానీ చాలామంది ఉన్నారు. కానీ గాంధీ గొప్పతనం ఏంటంటే ఆయన ఒక పక్క శాంతియుతంగా ఉన్నటువంటి వాళ్ళతోనే చర్చలు జరుపుతారు. శాంతియుతంగా ఉన్నటువంటి వాళ్ళతోనే డైలాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. గాంధీ నా విధంగా గాంధీ యొక్క నైపుణ్యం అది. ఆయన మారలేక నాకు ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా కనిపట్టుకోలేడా? కానీ ఒక వేలో సంప్రదాయాలు ఉండాలిగా, సంప్రదించటం, మాట్లాడటం, ఇదని. కళాశాల తరఫున చిరు సత్కారాన్ని స్వీకరించి మా మానవీయపజేసినందుకు మౌలాలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకిపట్నంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బంగ్లా రోడ్లో ఉన్న భాష్యం స్కూల్లో విద్యార్థులు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
అలాగే శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని పురవీధుల్లో చేశారు. అద్దంకి రాజీవ్ కాలనీలో ఉన్న మదర్సాల విద్యార్థులు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మదర్సా నిర్వాహకులు జాతీయ జెండా ఎగురవేసి మదర్సా ఆవరణంలో మొక్కలను నాటారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో ఉన్న పశు వైద్యశాల ఆవరణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా ఏడీ డాక్టర్ మోహన్ రావు హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंदे शामी आने के तले यानी 70 इसको इंडिपेंडेंस डे कहा जाता है कि इसके अंदर हमारे जो उलमा इकराम ने जो कुर्बान किए हैं कि उसके लिए इंशाल्लाह जो तफसीलात से थोड़ी देर के बाद इंशाल्लाह इसके लिए तफसीलात से इंशाल्लाह बात करेंगे। अभी इस वक्त में हमारे जो मेहमान हैं जब्बार भाई और करीमुल्लाह भाई तो हमारे आगाज़ में यहाँ पे आ चुके हैं, तो इंशाल्लाह उनसे मैं दरख्वास्त करता हूँ कि वो चंद बातों से आपका इतिहास करें। ये आप हमें रासरम करते थे जब कुछ काम में ज़्यादा माने है तो राजसभा में और दुआ बोलते हैं आपके राज्यसभा में मुसलमान का फतवा बहुत बड़ा है और उसको यह पूरा नहीं मानो ये बात क्या हुई है पूरा वहाँ इंडिया वाले से हमारे मुसलमान अफराद है बहुत साथी देखो बहुत कोशिश करना चाहती है अलहमदिल्ला के बारे में कुछ बातें कहना हमारे लिए बहुत बड़ी खुशी की बात है। तो अल्हम्दुलिल्लाह ये आज़ादी हमारी बहुत बड़ी आज़ादी है। इसके अंदर हम सब क्या है हमारे जो पिछले जो बड़े लोग हैं ये पूरी आज़ादी का मेहनतें खून बहा के गए थे। इसके बारे में जब्बार भाई तफसीलात से बोलना बहुत बड़ी खुशी की बात है। तो अल्हम्दुलिल्लाह I'll be proud of an Indian because of
మనకున్న స్వేచ్ఛ ఎంతోమంది కష్టఫలితం వాళ్ళంతా ప్రాణాలు వాళ్ళ దారబోసి మనకి ఇంత స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా ఎఫెక్ట్ దీనివల్ల ఏమైందంటే మనం ఎంత స్వాతంత్రంగా ఉన్నాము అనేదాన్ని సో దీన్ని అర్థం చేసుకునేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. సో గర్వపడాలి. యాజ్ ఇండియన్గా కూడా నేను అంతవరకు మనం పుట్టిన దేశానికి మనకు వాళ్ళ సంబంధించిన వాళ్ళ వృత్తుల్లో అవ్వచ్చు, వాళ్ళ చదువుల్లో అవ్వచ్చు బాగా అంటున్నాను. సో చాలా చాలా థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు. అట్ ది సేమ్ టైం సో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాకు ఇంత ఘనంగా సహకరించి హెల్ప్ చేసిన మొదటగా మా ఏడీ సార్ గారికి, తర్వాత మా స్టాఫ్కి, తర్వాత మేము అడగకుండానే వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.